హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనకి ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి నుంచి పలు రకాల పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఆ పోస్టులు ఏంటి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ముందుగా మనకి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూసినట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, అలాగే ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీస్, అలాగే లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జేఎన్వి క్యాడర్, అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో వీటికి ఉండవలసిన క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే సో మనకు వచ్చేసరికి ముందుగా స్టాఫ్ నర్స్ వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ అనేది చేసి ఉండాలి. సో 35 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి వచ్చేసరికి ఏదైనా డిగ్రీ అనేది చేసి ఉండాలి. సో వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 23 నుంచి 33 ఇయర్స్ వరకు అనమాట. నెక్స్ట్ వన్ ఆడిట్ అసిస్టెంట్. సో వీళ్ళకి వచ్చేసరికి మనకి బీకామ్ అనేది చేసినట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీని ఏజ్ లిమిట్ 18 to 30 ఇయర్స్. సో టోటల్గా మనకి 12 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. సో వీళ్ళకి వచ్చేసరికి 32 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. సో పీజీ అనేది చేసినట్లు ఉండాలి. అలాగే లీగల్ అసిస్టెంట్. సో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. 23 నుంచి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. లా అనేది చేసి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ స్టెనోగ్రాఫర్. స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి మీరు ఇంటర్మీడియట్ అనేది చేసి ఉండాలి. దాంతోపాటు మీకు 80 words per minute అనేది టైపింగ్ స్పీడ్ ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసరికి బీఈ లేదా బీటెక్ లేదా బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్. అలాగే క్యాటరింగ్ సూపర్వైజర్కి వచ్చేసరికి హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ అనేది చేసి ఉండాలి. సో దీంట్లో మనకి టోటల్గా 78 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ అప్ టు 35 ఇయర్స్. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ HQRO క్యాడర్. సో ఇందులో వచ్చేసరికి ఇంటర్మీడియట్ అనేది చేసి ఉండాలి. దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది 30 words per minute అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో వచ్చి ఉండాలి. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ JSA క్యాడర్ వచ్చేసరికి సో దీనికి కూడా సేమ్ అనమాట. ఇంటర్మీడియట్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్ లేదా హిందీలో 30 words per minute అనేది చేసి ఉండాలి. అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ వచ్చేసరికి 10th క్లాస్తో పాటు ITI అనేది చేసి ఉండాలి. అలాగే ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసరికి 10th లేదా 12th క్లాస్ వచ్చేసరికి ల్యాబొరేటరీ టెక్నికల్ కోర్స్ అనేది చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మెస్ హెల్పర్కి వచ్చేసరికి 10th క్లాస్. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి 10th క్లాస్ అనేది చేసినట్లయితే సరిపోతుంది. ఇంకా మనం దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి మీకు SC ST అలాగే PWD వాళ్ళకి వచ్చేసరికి 500 రూపీస్ ఉంటుంది. సో మిగిలిన వాళ్ళకి వచ్చేసరికి 1500 రూపీస్ అనేది ఫీజు ఉంటుంది. సో మిగిలిన పోస్టులకు కూడా సేమ్ అలాగే ఉంటుంది. అలాగే మిగిలిన వాళ్ళకి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 500, ప్రాసెసింగ్ ఫీజు 500. సో టోటల్గా మనకి 1000 రూపీస్ అనేది ఫీజు ఉంటుంది. అలాగే SC ST PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 500 రూపీస్ మాత్రమే ఫీజు అనేది ఉంటుంది. సో ఇంకా మనం మిగిలిన విషయాలు చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి మార్చి 22న స్టార్ట్ అవుతుంది. సో ఈ నెల ఏప్రిల్ 30 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి ఏ కేటగిరీ పోస్ట్కి ఏ సిలబస్ ఉంటుందనేది సో మనం ఈ PDF అనేది పెడతాను. సో టోటల్గా కంప్లీట్గా చెప్పాలంటే మనకి వీడియో ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి రీజనింగ్ ఎబిలిటీ మీద 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ మీద 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్
20 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా మనకి 2.5 అవర్ అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే సబ్జెక్టుకి సంబంధించి 70 క్వశ్చన్స్ 70 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా మనకి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటుంది. ఇలాగే ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కటి చెప్పాలనుకుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే సిలబస్ అనేది పీడిఎఫ్లో ఉంటుంది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి మీరు అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు వచ్చేసరికి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి, మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతో మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. సో ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇంకా ఏం అవసరం లేదు. సో దీనికి సంబంధించిన వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.